అండి ఈరోజు అయితే చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. చాలా తొందరగా అయిపోవాలన్నా సరే మనం ముందుగా చికెన్ తెచ్చుకొని వాష్ చేసుకుని ఉప్పు, కారం, గరం మసాలా, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా లెమన్, పెరుగు, కరివేపాకు వేసుకుని మ్యాగ్నేట్ చేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలాగా ఈలోపు కడాయి పెట్టుకుని ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగి, మొగ్గ ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేసి పక్కన పెట్టేసుకున్నాను. గ్రేవీలో రావాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఆయిల్ వేసుకొని ఆనియన్, టమాటా, ఇందులో కాజు కానీ గసగసాలు వేసుకుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందండి. నేనైతే కాజు వేసుకున్నాను. కమ్మగా ఉంటుంది, గ్రేవీలో బాగా థిక్నెస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇవి కూడా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్లోంచి అయితే చికెన్ తీసేసుకుని ఇప్పుడు మనం కరివేపాకు, ఆయిల్లో కరివేపాకు, బిర్యానీ ఆకు వేసుకుని గ్రైండ్ చేసుకున్న మసాలా వేసి చికెన్ వేసేసుకుని ఉప్పు వేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవడమే. గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమే. సో లాస్ట్లో అయితే ఈ పొడి వేసుకున్నాను. నేను ఫ్రై చేసుకున్నాను కదా, ఈ గరం మసాలా పొడి